నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమాసియాలో ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టుగా సమాచారం. ఇరాన్పై అమెరికా సైన్యం చేస్తున్న పోరాటానికి అవుతున్న వ్యయాన్ని సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి సంపన్న అరబ్ మిత్ర దేశాల నుంచి రాబట్టాలంటూ ఆయన ప్రయత్నం చేస్తున్నాడని శ్వేత సౌధ వర్గాల సమాచారం. ఎస్, అమెరికా సైనికులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతుంటే దానివల్ల ఎవరైతే ప్రొటెక్ట్గా ఉన్నారో, అంటే ఎవరైతే రక్షణ పొందుతున్నారో ఆ భాగస్వామ్య దేశాలే, అంటే ఆ ఫ్రెండ్షిప్ కంట్రీసే ఆ యొక్క యుద్ధ ఖర్చును, అంటే వార్కి జరుగుతున్న ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా భరించాలి అనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. మనకు తెలుసు కదా, ట్రంప్ ఏ ఆలోచన ఆలోచించినా ఏం చేసినా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి అరబ్ దేశాలను కాపాడేందుకు అమెరికా తన సైనిక శక్తిని, వనరులని వినియోగిస్తోంది. కాబట్టి ఆ యుద్ధానికి అయ్యే బిల్లును ఆ దేశాలే చెల్లించాలంటూ ట్రంప్ చాలా గట్టిగా వాదిస్తున్నాడు. మరి ఈ విధానానికి ఒక పేరు కూడా పెట్టాడు. అదేంటో తెలుసా? పే ఫర్ ప్రొటెక్షన్. ఇదేంటంటే రక్షణకు మూల్యం చెల్లించడం అన్నమాట. ఈ విధంగా దాన్ని అభివర్ణిస్తున్నారు. అయితే ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్నటువంటి $1 ట్రిలియన్ భారం మనకు తెలుసు. చాలా ఎక్స్పెన్సెస్ చేస్తోంది యుఎస్. ఈ భారాన్ని తగ్గించుకోవడమే ఈ ప్రతిపాదన వెనుకున్న మెయిన్ లీడ్ అనమాట. గతంలో కూడా చాలాసార్లు మిత్ర దేశాలు తమ రక్షణ కోసం తగినంత ఖర్చు చేయాల్సి ఉంటుందని ట్రంప్ ఆల్రెడీ వ్యాఖ్యానించాడు. సో ఆయా కంట్రీస్కి అదంతా కూడా గుర్తుంది. ట్రంప్ తాజా ప్రతిపాదనతో అరబ్ దేశాల్లో ఇప్పుడు ఒక డిస్కషన్ అయితే మొదలైంది. ఒకవైపు ఇరాన్ను నిలువరించడానికి అమెరికా మద్దతు తప్పనిసరి అయిపోయింది వాళ్ళకి. మరి మరోవైపు ఈ యొక్క వార్కి చేస్తున్న ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యయాన్ని పూర్తిగా భరించడంపై ఆ దేశాలు ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. మరి నిర్ణయం అమెరికా అరబ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఏమైనా దెబ్బతీసే ప్రమాదం ఉందా? కేవలం డబ్బు కోసమే అమెరికా యుద్ధాలు చేస్తుందనే అపప్రాధ వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఓకే, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చేసినటువంటి డిమాండ్ పశ్చిమాసియా రాజకీయాల్లో అయితే కొత్త మలుపుగా మారింది. ఎక్కడ చూసిన పేపర్ ప్రొటెక్షన్ అనేది మాత్రం వైరల్ అవుతుంది, ట్రెండింగ్లో కూడా ఉంది వార్త. మరి చూడాలి పశ్చిమాసియాలో ఆ అరబ్ కంట్రీస్ అన్నీ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటాయన్నది.